హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. మనము ఈరోజు ఈ వీడియోలో ఇండియన్ పాలిటీ క్లాసెస్లో భాగంగా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్స్టిట్యూషనల్ బాడీ అయినటువంటి ది ఫినాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా, అలానే స్టేట్ ఫినాన్స్ కమిషన్, ఈ రెండు రాజ్యాంగబద్ధ సంస్థలు దట్ ఈస్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ గురించి ఈరోజు వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. So, before I proceed to the class, I request you to please subscribe to Praveen's Academy YouTube channel for further videos and also for further information. సో మనం ఒకసారి క్లాస్కి ఇప్పుడు చూస్తే ఈ ఫైనాన్స్ కమిషన్ అనేది కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 280 ఫినాన్స్ కమిషన్ గురించి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇది క్వాసీ జ్యుడిషియల్ బాడీ. ఆల్రెడీ సెట్ ఇట్స్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ. రాజ్యాంగబద్ధ సంస్థ, అలానే క్వాసీ జ్యుడిషియల్ బాడీ. క్వాసీ జ్యుడిషియల్ బాడీ అంటే ఏంటమ్మా? జనరల్గా జ్యుడిషియరీకి కొన్ని పవర్స్ ఉంటాయి. కొన్ని కీలకమైన డిస్ప్యూట్స్ని సాల్వ్ చేయడం, కొన్ని తీర్పులు ఇవ్వడం, లేకపోతే కేసులను స్వీకరించడం, ఇలాంటివి ఉంటాయి. క్వాసీ జ్యుడిషియల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక కన్జ్యూమర్కి, ఒక ప్రొడ్యూసర్కి చిన్న గొడవ వస్తే వారిలో ఒక కన్జ్యూమర్ డిపార్ట్మెంట్ కానీ, ఎలాంటి డిపార్ట్మెంట్ కానీ వీళ్ళిద్దరి మధ్య సాల్వ్ చేసే ఒక వ్యవస్థ మనకు ఉంటుంది. సో అలాంటి ఒక వ్యవస్థ, అలాంటి ఒక సిస్టమ్ని మనం క్వాసీ జ్యుడిషియల్ అనొచ్చు. వీరికి కూడా కోర్టుకి ఎలా అయితే కొన్ని పవర్స్ ఉంటాయో అటువంటి పవర్సే ఇలాంటి రాజ్యాంగబద్ధ సంస్థలకి రాజ్యాంగం కల్పించడం జరిగింది. సో వీరు యాక్షన్స్ తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. సో ఆఫ్టర్ ది ఇంట్రొడక్షన్, composition of finance commission. So finance commission composition, ఒక చైర్మన్ and 4 members. ఫినాన్స్ కమిషన్కి ఆర్టికల్ 280, ఇది ఆర్టికల్ 280. సో ఫినాన్స్ కమిషన్కి ఒక చైర్మన్, 4 మెంబర్స్ కాంపోజిషన్గా మనకు ఉండడం జరిగింది. సో దీస్ పీపుల్ ఆర్ అపాయింటెడ్ బై ప్రెసిడెంట్ for every 5 years, or if deemed necessary he can be appointed a bit earlier also. If the president, he or she, so he can be appointed earlier. So what are the qualifications for the chairman and the members? ఫస్ట్ అమ్మ, చైర్మన్కి ఇంక్రెడిబుల్ నాలెడ్జ్ ఆన్ పబ్లిక్ అఫైర్స్. సో ప్రజెంట్ మనది ఏ ఫినాన్స్ కమిషన్? 16th ఫినాన్స్ కమిషన్. దీనికి చైర్మన్ ఎవరు? డాక్టర్ అరవింద్ పనాగారియా. ఇది ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ వరకు? 2026 to 2031. ఆల్రెడీ ఇట్ వాజ్ లేబుల్డ్ ఇన్ ద పార్లమెంట్ 2026 ఫిబ్రవరి. సో 2026 ఏప్రిల్ 1 నుండి వీళ్ళు చేసినటువంటి రికమెండేషన్స్ మార్చ్ 31 వరకు మనకి రికమెండ్ చేయడం జరిగింది. అలానే ఆఫ్టర్ చైర్మన్ ఈ మెంబర్స్కి
ఉండాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటి అంటే, ఒకరికేమో జడ్జికి ఉండాల్సిన క్వాలిఫికేషన్ ఉండాలి, హైకోర్టు జడ్జికి. He has been working as a judge, or he has to have a qualification required for the judge of a high court. Next, finance and accounts of the government. వీటి మీద సంపూర్ణమైన అవగాహన ఉన్నటువంటి వ్యక్తి మెంబర్కి ఎలిజిబుల్. నెక్స్ట్, అడ్మినిస్ట్రేషన్ అండ్ ఫినాన్షియల్ మ్యాటర్స్. వీటి విషయంలో అవగాహన ఉన్నటువంటి వ్యక్తి మెంబర్కి ఫైనాన్స్ కమిషన్ మెంబర్గా ఎలిజిబుల్ అవుతాడు. సో ఫోర్త్ అమ్మా, ఈ ఫోర్త్ ఎకనామిక్స్. ఎకనామిక్స్ ఈ విషయాల మీద అవగాహన ఉన్న వ్యక్తి ఫోర్త్ మెంబర్ కింద మనకు ఫైనాన్స్ కమిషన్లో భాగస్వాములు మెంబర్గా ఉంటాడు. సో ఇక్కడ ఒక చైర్మన్, 4 మెంబర్స్ అండ్ ద రిక్వైర్డ్ క్వాలిఫికేషన్స్, ఎవ్రీథింగ్. ఈ రిక్వైర్డ్ క్వాలిఫికేషన్స్ కూడా ఇది ప్రెసిడెంట్ డిసైడ్ చేయలేదు, రాజ్యాంగం డిసైడ్ చేయలేదు. ఇట్ ఈజ్ లెఫ్ట్ విత్ ది పార్లమెంట్ ఆఫ్ ఇండియా. Parliament of India decides the required qualifications required for the chairman and the members of the finance commission. ఈ పార్లమెంటు దేని నుంచి స్వీకరిస్తుందంటే, ది ఫినాన్స్ కమిషన్ మిస్సిలేనియస్ ప్రొవిజన్స్ యాక్ట్ 1951. సో దీని నుంచి మనకు పార్లమెంటు డిసైడ్ చేసే క్వాలిఫికేషన్స్ బేస్ మీద వీరిని మనం మెంబర్స్గా డిసైడ్ చేయడం జరుగుతుంది. సో దిస్ ఈస్ ద కంపోజిషన్ ఆఫ్ ది ఫినాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఆర్టికల్ 280 పార్ట్, ఏ పార్ట్ అమ్మ? పార్ట్ 12. పార్ట్ 12లో ఏముంటాయి? ఫినాన్స్, కాంట్రాక్ట్స్, ఫైనాన్స్, ఇలాంటి ఫైనాన్స్, కాంట్రాక్ట్స్, సూట్స్, బిల్స్, ఇలాంటివన్నీ మనకు పార్ట్ 2లో ఉండడం జరుగుతుంది. ఏ స్కెడ్యూలు? ఈ ఫినాన్స్ కమిషన్ 7th స్కెడ్యూల్. మనకు 12 స్కెడ్యూల్స్ ఉంటాయి, అందులో 7th స్కెడ్యూల్ వచ్చేసి యూనియన్ లిస్టు, కాన్కరెంట్ లిస్టు, స్టేట్ లిస్టు గురించి తెలియజేయడం జరుగుతుంది. అందులో భాగంగా మనకి ఫైనాన్స్ కమిషన్ 7th స్కెడ్యూల్కి చెందిందని కూడా మనం చెప్పొచ్చు. తర్వాత ఫంక్షన్స్. ఈ ఫంక్షన్స్ ఆఫ్ ఫినాన్స్ కమిషన్ ఫస్ట్ ఇంపార్టెంట్ ఫంక్షన్ డెవల్యూషన్ ఆఫ్ ట్యాక్సెస్. డెవల్యూషన్ ఆఫ్ ట్యాక్సెస్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్స్. సో ఫర్ ఏ బెస్ట్ ఎగ్జాంపుల్, మనకు 13th ఫైనాన్స్ కమిషన్ 32% రికమెండ్ చేసింది. 14th ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ అయినటువంటి వైవి రెడ్డి గారు ఈ 32% పూల్ని మనకు 42%, కంప్లీట్గా మనకు 10% పెంచడం జరిగింది. ఈ 15th ఫైనాన్స్ కమిషన్ వచ్చేసరికి 42%ని రీటైన్ చేస్తూ స్టేట్స్కి మిగతా 1% అంటే 41%, ఈ 1% వచ్చేసి అప్పుడే కొత్తగా ఏర్పడినటువంటి యూనియన్ టెరిటరీస్ అయినటువంటి లడాక్ మరియు జమ్మూ అండ్ కాశ్మీర్కి ఇవ్వడం జరిగింది. సో ఇలా ఈ డివల్యూషన్ ఆఫ్ ట్యాక్సెస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రోల్ ఆర్ ది ఫంక్షన్ బై ది ఫినాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ అమ్మ, సో డెవల్యూషన్ ఎలా ఉంటుందంటే, ఒకసారి వెర్టికల్ డెవల్యూషన్ అని చెప్పొచ్చు, అలానే హారిజాంటల్ డెవల్యూషన్ అని చెప్పొచ్చు. ఇవి రెండు రికమెండ్ చేస్తుంది ఫినాన్స్ కమిషన్. ఈ వెర్టికల్ అంటే డైరెక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ 100 రూపీస్ మనకి వచ్చాయి అనుకో, మన కేంద్ర ప్రభుత్వంగా, ఇందులో వాళ్ళు రికమెండ్ చేస్తారు 50%, 40%, 30% స్టేట్స్ కానీ.
సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 14th ఫైనాన్స్ కమిషన్ నేను చెప్పినట్టు 42% రికమెండేషన్ చేసింది, తర్వాత 41%. 15th ఫైనాన్స్ కమిషన్, 16th ఫైనాన్స్ కమిషన్ ఈజ్ ఆల్సో రికమెండెడ్ 41%. సో దిస్ ఈజ్ కాల్డ్ వెర్టికల్. నెక్స్ట్ హారిజాంటల్లో ఒక మ్యాథమెటికల్ ఫార్ములా ఉంటుంది. సో అది బేస్ చేసుకొని మనకు స్టేట్స్కి ట్యాక్సెస్ ఇవ్వడం జరుగుతుంది. అందులో కొన్ని ఇంపార్టెంట్ పారామీటర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్కమ్ని 45%, ఏరియాకి 15%, అలానే పాపులేషన్కి 2011 బేసిస్లో 15%, అలానే డెమోగ్రఫీకి 12.5%, అలానే ఎకాలజీ అండ్ ఫారెస్ట్కి 10%, అండ్ కాంట్రిబ్యూషన్ టు జీడిపికి వచ్చేసి 2.5%. ఇలా కంప్లీట్గా 100%ని మనకు హారిజాంటల్ డివల్యూషన్ కింద ఇవ్వడం జరుగుతుంది. సో ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ఆఫ్ ది ఫైనాన్స్ కమిషన్. ఇంకొక ఇంపార్టెంట్ ఫంక్షన్ ఏంటంటే గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ అని మనకు ఒక కీలకమైన టర్మినాలజీ ఉంటుంది. ఈ గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ అలానే కన్సాలిడేటెడ్ ఫండ్. ఈ గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ అంటే ఏంటంటే సెంట్రల్ గవర్నమెంటు 2 ఆర్టికల్స్ ద్వారా, ఒకటేమో స్టాచ్యూటరీ గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ ఆర్టికల్ 275. సో ఇది ఫినాన్స్ కమిషన్ రికమెండ్ చేస్తుంది. ఫినాన్స్ కమిషన్ రికమెండ్స్ వేర్ ద గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ హ్యాస్ టు బి గివెన్. సో ఇక్కడ గ్రాంట్స్ ఇన్ ఎయిడ్కి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం స్టేట్ గవర్నమెంట్కి డబ్బుల అవసరం నిమిత్తం ఒకవేళ లోన్ తీసుకున్నా, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తీసుకున్నా, బ్యాంక్స్ నుంచి తీసుకున్నా, మళ్ళీ మనం రీపే చేయాలి విత్ ఇంట్రెస్ట్. కానీ ఇక్కడ గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ అంటే ఇది నాన్ రీపేయబుల్. ఇది రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా, వెనుకబడిన దృష్ట్యా, అక్కడ ఉన్న పేదరికం దృష్ట్యా, అక్కడ ఉన్న జియోగ్రాఫికల్ లొకేషన్ దృష్ట్యా, ఫర్ ఎగ్జాంపుల్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్. సో ఇలాంటి స్టేట్స్కి గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ రూపంలో ప్రభుత్వం మనకి ఇస్తుంది. ఈ స్టాచ్యుటరీ గ్రాంట్స్ అనేది కాన్స్టిట్యూషన్లో మనకు మెన్షన్ చేయడం జరిగింది, 275 ఆర్టికల్. సో దీని ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే ఫండ్స్ స్టేట్స్కి. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద రికమెండేషన్ బై ది ఫినాన్స్ కమిషన్. ఇది ఫంక్షన్ అని కూడా చెప్పొచ్చు. అలానే డిస్క్రిషనరీ ఫండ్స్, ఇది ఆర్టికల్ 282. ఇది ఫర్ ఎగ్జాంపుల్ లైక్ స్టేట్స్కి వెనుక తరగా మన ఎడ్యుకేషన్ స్కూల్స్ని బాగు చేయడం కోసం, హాస్పిటల్స్ బాగు చేయడం కోసం, లేక వెనుకబడ్డ స్టేట్స్ అని ఇవ్వడం. సో ఇలా ఈ ఫండ్స్ గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ రూపంలో కొన్ని స్టేట్స్కి సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వడం డైరెక్ట్గా, ఇది ఫినాన్స్ కమిషన్ రికమెండ్ చేసినటువంటిది కాదు. ఇది అందుకే డిస్క్రిషనరీ ఫండ్స్, డిస్క్రిషన్ అంటేనే ఇష్టం ఉన్నట్టు. సో దిస్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ అండ్ డిస్క్రిషనరీ ఫండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని రాష్ట్రాలకి బీహార్ అయితేనేమి, వెస్ట్ బెంగాల్ అయితేనేమి, ఇంకొన్ని రాష్ట్రాలకి మనకి అప్పుడు స్పెషల్గా గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ కింద రూపంలో ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన ఫస్ట్ 10 సంవత్సరాలు. సో తర్వాత ఈ ఫైనాన్స్ కమిషన్ ఎస్టాబ్లిష్ చేసేది ఎవరమ్మా? ప్రెసిడెంట్ ఫర్ ఎవ్రీ 5 years ఆర్ ఇఫ్ ఇట్ డీమ్స్ నెసెసరీ ఎర్లియర్ అని కూడా చెప్పాము క్లియర్గా. దీన్ని టేబుల్ చేసే బాధ్యత కూడా ఎవరిది? ప్రెసిడెంట్ గారిదే. విత్ ఎక్స్ప్లెనేటరీ మెమొరాండమ్, అంటే ఫినాన్స్ కమిషన్ రికమెండ్ చేసినటువంటి వాటిని అందులో పార్లమెంటు ముందుంచి అందులో ఏమైనా మార్పులు చేశారా, చేర్పులు చేశారా, ఇవన్నీ. ఎందుకంటే ఇక్కడ ఫినాన్స్ కమిషన్ దో ఇట్ ఈజ్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ, ఇట్స్ రికమెండేషన్స్ ఆర్ అడ్వైజరీ ఇన్ నేచర్.
ఇట్ ఈస్ నాట్ బైండింగ్. ఇట్ ఈస్ నాట్ బైండింగ్. ఇది కేవలం అడ్వైజరీ మాత్రమే. ఇవి ఖచ్చితంగా పాటించాలని లేదు. కానీ టేబుల్ చేసే బాధ్యత మటుకు సెంట్రల్ మన ప్రెసిడెంట్ గారి రూపంలో మనకు ఉంటుంది పార్లమెంటు ముందట, లోక్సభ అండ్ రాజ్యసభలో. దీని తర్వాత మనకు ఇంకొక ఇంపార్టెంట్ అంశం ఏంటంటే ఇక్కడ సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్ గురించి నేర్చుకున్నాం కాబట్టి ఇప్పుడు స్టేట్ ఫైనాన్స్ కమిషన్, దీని గురించి కొంచెం బ్రీఫ్గా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ మనకు కాన్స్టిట్యూషన్ అమల్లోకి వచ్చినప్పుడు ఉందా అంటే లేదని చెప్పాలి. ఎప్పుడైతే మనకు 11th షెడ్యూల్ పంచాయత్స్, 12th షెడ్యూల్లో మున్సిపాలిటీస్, రాజ్యాంగం 72nd అండ్ 73rd అమెండ్మెంట్స్ ద్వారా 73rd 74th ద్వారా ఎప్పుడైతే మనకి 1992లో ఎస్టాబ్లిష్ చేసిందో అప్పటి నుండి మనకు ఈ కొత్త షెడ్యూల్స్ అమల్లోకి రావడం జరిగింది. సో ఏ ఆర్టికల్ 243 వచ్చేసి పంచాయత్స్కి స్టేట్ ఫైనాన్స్ కమిషన్, 243 వచ్చేసి మున్సిపాలిటీస్కి సపరేట్ స్టేట్ ఫైనాన్స్ కమిషన్. అంటే సపరేట్ కాదు, దీన్ని డీల్ చేసే ఆర్టికల్స్ అన్నట్టు ఇవి. సో వీరు కూడా ఈ లోకల్ పంచాయత్స్ని ముఖ్యంగా పంచాయతీరాజ్ సిస్టమ్ కానీ మున్సిపాలిటీస్ కానీ బలోపేతం చేసే దిశగా వీరు ఏం చేస్తారంటే కొన్ని గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ని రికమెండ్ చేస్తారు. ఇవి సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్ అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. రికమెండేషన్ ద్వారా పంచాయతీలను బలోపేతం చేయడం, మున్సిపాలిటీలను బలోపేతం చేయడం. ఎందుకంటే ఆల్రెడీ ఫండ్స్ ల్యాకింగ్లో ఉన్నాయి. అవి రకరకాల మనకు ఫండ్స్ కొరతతో డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా చాలా వరకు పల్లెల్లో కానీ పట్టణాల్లో కానీ ఆగిపోయే పరిస్థితి మనకు క్లియర్ కట్గా ఎక్కడ చూసినా కనిపిస్తుంది. సో అందుకే ఈ 16th ఫైనాన్స్ కమిషన్ కూడా ఈ మధ్య కొన్ని కీలకమైన పరిణామాలని చెప్పడం జరిగింది. కొన్నిటికి గ్రాంట్స్ అనేది ఇవ్వడానికి అవకాశం లేదు అని చెప్పింది. డిఫిషియెంట్ స్టేట్స్కి సెంటర్ ప్రోగ్రామ్స్ రిలేటెడ్ గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ కానీ, సెక్టార్ స్పెసిఫిక్ గ్రాంట్స్ కానీ ఇలాంటి వాటికి తగ్గించి లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ బాడీస్ లైక్ పంచాయత్స్ అండ్ మున్సిపాలిటీస్కి, అలానే డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇలాంటి వాటికి గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ ఇవ్వడం ఉత్తమం అని 16th ఫైనాన్స్ కమిషన్ వారు రికమెండ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మనది 16th ఫైనాన్స్ కమిషన్. ఫస్ట్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ వచ్చేసి కేసి నియోగి. 1951 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. సో ఇలా ఇది కంప్లీట్గా మనకి ఫైనాన్స్ కమిషన్ యొక్క ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్. దీంట్లో కొన్ని 1, 2, 3 అలా పాయింట్స్ మిస్ చేసి ఉండొచ్చు. బహుశా మీకు ఫైనాన్స్ కమిషన్ అంటే ఏంటి, వాటి కాంపోజిషన్ అంటే ఏంటి, వాటి ఫంక్షన్స్ అంటే ఏంటి, అలానే స్టేట్ ఫైనాన్స్ కమిషన్ అంటే ఏంటి, దాని ఫంక్షన్ ఏంటి, ఇవన్నీ మీకు సమగ్రంగా అర్థమయ్యిందని నేను అనుకుంటున్నాను. సో బహుశా 1, 2 పాయింట్స్ అయితే మిస్ చేసి ఉంటాను ఖచ్చితంగా ఎక్కడో ఒక చోట. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఇంపార్టెంట్ వీడియో. And before I conclude this class, I also remember once again, please subscribe to Pravin's Academy YouTube channel for more videos and more information. Thank you.